హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ఈరోజు మనం అనపగింజలు వంకాయతో సాంబార్ ప్రిపేర్ చేసుకుందాము. ఈ సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మసాలాకి ఇలా నేను ఆనియన్, టమోటా, కొత్తిమీర, పప్పులు, కొబ్బరి, చెక్క, లవంగ, 2 పచ్చిమిర్చి, కొంచెం అజ్వైన్ తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇవన్నీ వేసుకొని కొంచెం రైస్ వేయడం వల్ల గింజల కూర కాబట్టి గింజలు పట్టాలంటే కొంచెం రైస్ వేసుకోవాలి, నానబెట్టినవి. ఇలా వేసి మనం స్మూత్గా గ్రైండ్ చేసుకుందాము వీడియోలో చూపించినట్లు. తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత ఒక టమోటాను ప్లస్ ధనియాల పొడి, కొంచెం ఉప్పు వేసి వాటర్ పోసి కొంచెం స్మూత్గా పేస్ట్ చేసుకుందాము. మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసి ఫ్రై చేసుకుందాము. ఆనియన్ మగ్గింది. ఇప్పుడు మనము టమోటా కొంచెము హాఫ్ మసాలాకి వేసుకున్నాము, హాఫ్ ఇక్కడ వేసుకొని కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత వంకాయలు, గింజలు కడిగి పెట్టుకున్నాం కదా, అవి కట్ వేసి కొంచెం ఉప్పు వేసి కలిపెడతాము. కలపడం వల్ల తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కారపొడి వేసి పచ్చివాసన పోయే వరకు కలపాలి. ఇవి పీసెస్కి పట్టినాయి అనుకోండి చాలా టేస్ట్ బాగుంటాయి. ఇలా ఒక 5 మినిట్స్ కలపాలి అడుగంటకుండా. ఇప్పుడు ఫ్రై అయినాయి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, బాగా మగ్గాయి చూడండి. ఇప్పుడు బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకొని కలిపేసి పచ్చివాసన పోయే వరకు మనము ఉడకనియాలి ఒక 5 మినిట్స్. అప్పుడే కర్రీకి మసాలా పడుతుంది, చాలా బాగుంటుంది చపాతీలకు కానీ రైస్లకు కానీ. ఇప్పుడు ఉడికింది. దీనికి మనకు సరిపడా వాటర్ వేసుకొని ఉప్పు కారము చెక్ చేసుకోవాలి. ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే వేసుకొని ఉప్పొంగు వచ్చే వరకు మనము ఉడకనియాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలి, పలుచగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి, తిక్కుగా కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. ఉప్పు కారం చెక్ చేసుకొని మూత పెట్టి పొంగు వచ్చే వరకు ఉంచాలి. పొంగు వచ్చిన తర్వాత ఒక 2 విజిల్స్ పెడితే చాలు, ఉడికిపోయినాయి. లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ వేసి దింపేద్దాం. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలకి, రాగి ముద్దలకి సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. ఈ సీజన్లో దొరుకుతాయి కదా అనపగింజలు, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.